Today my guest is Sharath Nayak garu is with me. 374వ ర్యాంక్ సాధించారు. నేను వెనకబడి ఉన్నాను లేదా నా ఫ్యామిలీ వెనకబడి ఉంది, ఈ కమ్యూనిటీలో పర్టికులర్గా ఎడ్యుకేషన్ అనేది లేదు. మీ థాట్ ప్రాసెస్కి అందిన పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? మా పేరెంట్స్ కూడా అంత ఎడ్యుకేషన్ లేదు, ఫినాన్షియల్గా బ్యాక్వర్డ్ ఉండడానికి నా అటెంప్ట్ ఆగిపోతుంది అని అనిపిస్తే డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ అని చెప్పేసి అన్నాడు. ఈ ఫ్రెండ్ లేకపోతే మీ కళ కల్లానే మిగిలిపోయింది అన్నారు. ఒకరోజు క్లాస్లో ప్రొఫెసర్ అందరిని అడుగుతుండే వాట్ ఈస్ యువర్ ఆస్పిరేషన్ అని. స్టేజ్ మీదకి వెళ్ళి ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేసి మాట్లాడాను. వీడు వచ్చి ప్రతి ఒక్కటి చెప్తాడు. దట్స్ గ్రేట్ రియల్లీ. వెటనరీ డాక్టర్స్ కూడా సివిల్ సర్వీసెస్ వైపు వచ్చే అవకాశం ఉందా? ఇటువైపు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి నాకు నిజం చెప్పండి. 9th క్లాస్లో ఉన్నప్పుడు బస్ లైన్లో నిల్చొని ఉన్నాను. 20 to 25 years మధ్యలో ఒక లేడీ. ఆ విజువల్ ఒకటి మైండ్లో ఉండిపోయింది మ్యామ్. డాక్టర్ అయిన తర్వాత అంటే ఈ డాక్టరేట్ నాకు ఇలాంటి సొసైటీని బాగు చేయడానికి సరిపోదని అనుకున్నారా? సివిల్ సర్వీసెస్ ఈజ్ ఏ గ్రేటర్ ప్లాట్ఫామ్ టు వర్క్. నేను అనుకున్న గోల్కి స్టార్టింగ్ పాయింట్ అని అనుకున్నాను, కానీ దట్ ఈస్ నాట్ అన్ ఎండ్. చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని అడగండి, బుక్ లిస్ట్ ఒకటి అడగండి అని. సో వాళ్ళ కోసం బుక్ లిస్ట్ వచ్చేసి మ్యామ్ నేను చాలా తక్కువ రిఫర్ చేస్తాను. దానికంటే ఎక్కువ నా మెయిన్స్ ప్రిపరేషన్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ మెయిన్స్ ప్రిపరేషన్ మేడం. ఎలా అంటారు? సో అందుకని నాకు ఇంటర్వ్యూలో తక్కువ మార్క్స్ వచ్చినా కానీ నా మెయిన్స్ మార్క్స్ కట్ ఆఫ్కి ఒక 90 to 100 మార్క్స్ అబౌవ్ ఉండింది. ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్ ఓవర్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? వన్ ఇంటర్వ్యూ అటెండెడ్ ఆన్లైన్ Analog IAS Academyలో. ఆ ప్యానెల్లో సమ్ IPS ఒక సార్ ఉండి, శరత్ యు ఆర్ వెరీ పూర్ ఇన్ కరెంట్ అఫైర్స్. టెన్షన్ పడ్డారా? ఆ రోజు కొంచెం టెన్షన్ పడ్డాను మ్యామ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ దట్ సార్ అండ్ Analog IAS Academy. అమ్మాయినా అబ్బాయినా మైనర్ అయినా కూడా వాళ్ళు ఇష్టపడి సెక్షువల్ రిలేషన్ కానీ సంథింగ్ అక్కడ ఏదైనా జరిగినప్పుడు అది రేప్ కిందకే వస్తుంది, బికాజ్ షీఈస్ మైనర్ కాబట్టి అని అన్నారు. మీరు చెప్పింది ఇట్ ఈస్ అల్టిమేట్ రియాలిటీ విచ్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్, విచ్ హ్యాస్ టు బి చేంజ్. నా జర్నీ అంతా మేబీ దాని సైడే ఉండుండొచ్చు. హాయ్ అండి, రియలీ మై స్పెషల్ గెస్ట్. ఎందుకంటే అందరూ మెసేజ్ పెడుతున్నారు సివిల్ సర్వీసెస్ UPSC రిజల్ట్స్ వచ్చాయి మ్యామ్, మీరు ఇంకా ఇంట్రెస్ట్ చేయటం లేదు ఏమిటి అని. చేస్తున్నాను, ఎడిటింగ్లో ఉన్నాయి. టుడే మై గెస్ట్ ఈజ్ శరత్ నాయక్ గారు ఈజ్ విత్ మీ. 374వ ర్యాంక్ సాధించారు. అలాగే ఆయన జర్నీ గురించి ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే మ్యామ్. సో నైస్ టు సీ యూ రియలీ. ఐ వాజ్ ఆల్సో ఎక్సైటెడ్ టు మీట్ యూ. మీవి యాక్చువల్లీ మీకు కొన్ని వీడియోస్ చూశాను ఈరోజు ఎంట్రీ అనగానే అనిపించింది నిజంగా ఈ వెటనరీ డాక్టర్స్ కూడా సివిల్ సర్వీసెస్ వైపు వచ్చే అవకాశం ఉందా? అసలు ఆల్రెడీ డాక్టరేట్ మీ చేతిలో ఉంది, వెటనరీగా మీరు కొంతకాలం ప్రాక్టీస్ అది చేసినట్టున్నారు. ఇటువైపు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి నాకు నిజం చెప్పండి. యాక్చువల్లీ మెయిన్ రీజన్ అంటే సొసైటీ ఈజ్ మై రియల్ రీజన్ మ్యామ్. సొసైటీ అంటే నేను ఎగ్జాక్ట్లీ 9th క్లాస్లో ఉన్నప్పుడు ఆ రోజు పొద్దున 7:30 ఎగ్జాక్ట్లీ బస్ లైన్లో నిల్చొని ఉన్నాను. మేబీ సండే అయి ఉండొచ్చు. ఇంటికి వెళ్దామని బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను. నా ముందు నుండి ఒక 20 to 25 years మధ్యలో ఒక లేడీ, ఆ ఏజ్ గ్యాప్లో ఒక లేడీ ఉంటుంది. షీ వాజ్ హాఫ్ న్యూడ్, ఇక్కడ వరకే డ్రెస్ వేసుకుని ఉంది. షీ వాజ్ ప్రెగ్నెంట్ ఆల్సో. ఆ విజువల్ ఒకటి దట్ వాజ్ మైండ్లో ఉండిపోయింది మ్యామ్. దాని వెనకాల చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ యొక్క ఫ్లెక్సీస్ అవి కనిపించాయి. సో ఇంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్స్ మధ్యలో వీళ్ళందరూ ఉండి కూడా ఈమె ఇంత ప్రొద్దున బాడీ అంతా లైక్ యాష్ కలర్లో ఉండింది. షీ వాజ్ ఫెయిర్ ఇనఫ్ బట్ బాడీ ఈజ్ ఇన్ యాష్ కలర్. అంటే తను ఎక్కడో డర్ట్లో పడుకుని ఉండిందేమో మేబీ రీజన్. అదొకటి ఫస్ట్ విజువల్ మ్యామ్. అది నాకు ఇప్పటివరకు పోలేదు. సో ఇలాంటి సొసైటీలో నేను ఎప్పుడు నా బుక్స్లో ఇండియా ఈజ్ ఎ గ్రేటెస్ట్ కంట్రీ, హైలీ డెవలప్డ్ అని అలా చదువుకున్న సొసైటీని నా విజువల్కి అసలు అందట్లేదు. దెర్ ఈస్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ వాట్ ఐ స్టడీడ్ అండ్ వాట్ ఐ హ్యావ్ సీన్ మై ఎక్స్పీరియన్స్. సో అలాంటి సొసైటీలో నా సొసైటీలో ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి సొసైటీ ఉంటే నేను ఉండకూడదు. సో నేను ఎగ్జిస్ట్ అవ్వాలంటే నా సొసైటీని మార్చాలి. అది ఇనిషియల్ ఇనర్షియా మ్యామ్. నేను ఇక్కడ అంటే నేను స్టార్ట్ అవ్వడానికి
ఫస్ట్ బేసిక్ రీజన్ ఈజ్ దట్ గర్ల్. ఓకే. ఆ తర్వాత హాస్పిటల్స్కి వెళ్ళడము. బేసికలీ వీఆర్ ఫ్రమ్ ఏ రూరల్ సొసైటీ. చాలామందికి శానిటైజేషన్ సరిగ్గా లేక డెంగ్యూ ఫీవర్స్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల మా మమ్మీ హాస్పిటల్స్కి క్యారేజెస్ పంపించేది. సో ఆ హాస్పిటల్కి క్యారేజెస్ మేమే తీసుకెళ్ళాలి. సో అలా హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి చూసిన ప్రతి పేషెంట్ నుండి అదే నేర్చుకున్నాను నేను. అంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ రిటర్న్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మ్యామ్ ఈ జర్నీ. సొసైటీని చాలా దగ్గరగా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న సమస్యలు మీరు చూడడం వల్ల మీలో ఒక బర్నింగ్ స్టార్ట్ అయిందని అనుకోవాలి. మేబీ కదా. దట్స్ నైస్ అండి. ఒక్కసారి మా iDream ప్రేక్షకుల కోసం మీ నేటివ్ ప్లేస్, పేరెంట్స్ గురించి, మీ ఫ్యామిలీ గురించి. నేటివ్ ప్లేస్ చెర్లపల్లి విలేజ్ మ్యామ్, బీర్పూర్ మండల్, జగిత్యాల డిస్ట్రిక్ట్. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. ఫాదర్ వచ్చేసి అంతకుముందు దుబాయ్లో మైగ్రెంట్ వర్కర్ మేడం. 15 years వరకు, లాస్ట్ 15 years దుబాయ్లో వర్క్ చేస్తుండే యాజ్ అ మైగ్రెంట్ వర్కర్. రీసెంట్లీ కోవిడ్ వల్ల నేను వచ్చేయమని చెప్పేశాను. భయం వల్ల అది సేఫ్ కాదని చెప్పేసి ఇంటికి వచ్చేయమని చెప్పేశాను. ఎలాగో నా గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతుంది కాబట్టి నేను ఫైనాన్షియల్గా నీకు సపోర్ట్ చేయగలుగుతా డాడీ, సో కమ్ టు హోమ్ అని చెప్పేసి చెప్పాను. మదర్ మినీ అంగన్వాడీ టీచర్ మేడం. ఫాదర్ ఇప్పుడు ప్రెసెంట్గా హీఈస్ వర్కింగ్ యాజ్ ఎ ఫార్మర్ సిన్స్ లాస్ట్ 2 years, సిన్స్ 2020. నాకు తమ్ముడు మ్యామ్, హీఈస్ డూయింగ్ ఈస్ సిఎస్సి ఇన్ NIT నాగ్పూర్, ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. చెల్లేది రీసెంట్ ఇంటర్మీడియట్ అయిపోయింది. ఓ ముగ్గురా? ఓకే. కానీ అమ్మ అంగన్వాడీ టీచరు, నాన్నగారు చూస్తే అలాగా. కానీ ఫైనాన్షియల్గా మీరంతా స్టేబుల్ కాకపోయినా కూడా వాళ్ళిద్దరిని చదివించడానికి మెయిన్ రీజన్ అంటే ఏంటి? ఎవరు ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారంటే? ఇద్దరు మ్యామ్, ఇద్దరు ఈక్వల్గా తీసుకున్నారు. మా డాడీకి ఎడ్యుకేషన్ అంటే పిచ్చి, లిటరల్గా చెప్పాలి అంటే బేసిక్ వర్డ్స్లో పిచ్చి. బికాస్ అతనికి ఆ ఎడ్యుకేషన్ దూరం అయింది. సో అతని పిల్లలకి ఆ ఎడ్యుకేషన్ దూరం అవ్వద్దు అన్న అతని యొక్క ఆ డ్రీమ్ మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అతని డ్రీమ్కి మా మదర్ క్యాటలిస్ట్ అయింది. డాడీ దుబాయ్లో ఉండి మమ్మల్ని ఎప్పుడు కాల్ చేస్తూ గైడ్ చేసేవాడు. సో లాస్ట్ 15 years నా బేసిక్ ఎడ్యుకేషన్ అంతా మా ఓన్లీ మదర్ మాత్రమే చూసుకునేది. సో బోత్ హ్యాడ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్. ఇఫ్ ఐ కెన్ సే మై మదర్ హ్యాడ్ 1% ఎక్స్ట్రా మోర్ దాన్ మై డాడ్. ఓకే. వాళ్ళిద్దరే అమ్మ నాన్న ఏం చదువుకున్నారండి? డాడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది మ్యామ్. మదర్ 7th class అయిపోయింది, 7th class వరకు చదువుకుంది. అంటే పేరెంట్స్లో కానీ మీరు చూసిన సొసైటీలో కానీ ఎడ్యుకేషన్ వైజ్ నేను వెనకబడి ఉన్నాను, లేదా నా ఫ్యామిలీ వెనకబడి ఉంది, లేదా ఆర్థికంగా వెనకబడి ఉంది, లేదా ఈ కమ్యూనిటీలో పర్టికులర్గా ఎడ్యుకేషన్ అనేది లేదు అని మీరు మీ థాట్ ప్రాసెస్కి అందిన పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? నాకు ఎప్పుడు ఆ థాట్ ఉండే మ్యామ్. ఐ వాజ్ సోషల్లీ బ్యాక్వర్డ్, ఫినాన్షియల్లీ బ్యాక్వర్డ్, మా పేరెంట్స్ కూడా అంత ఎడ్యుకేషన్ లేదు అని ఒక థాట్ ఉండే. దానివల్ల మేబీ నేను MBBS సైడ్ వెళ్ళకపోవడానికి అదొక మెయిన్ రీజన్. సో అది ఎప్పుడు ఉండింది, కానీ అది ఎప్పుడు నాకు బర్డెన్ అవ్వకూడదని అనుకున్నాను. ఇఫ్ పాసిబుల్ నా అటెంప్ట్ దానికి ఫినాన్షియల్గా బ్యాక్వర్డ్ ఉండడానికి నా అటెంప్ట్ ఆగిపోతుంది అని అనిపిస్తే జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడానికి కూడా నేను రెడీగా ఉండే. బట్ లక్కీలీ నాకు ఆ ఛాన్స్ రాలేదు. ఫాదర్ ఏం చెప్పాడంటే, నీ ఫస్ట్ అటెంప్ట్ బెస్ట్ అటెంప్ట్గా ఇవ్వు, తర్వాత నువ్వేం చేయాలనుకుంటే అది చేయి, కానీ ఫస్ట్ అటెంప్ట్ మాత్రం నేను చెప్పేది విన్నా అని, జస్ట్ సోల్లీ గివ్ యువర్ ప్రిపరేషన్, డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ అని చెప్పేసి అన్నాడు. దానికి తోడుగా నా ఫ్రెండ్ ఒకడు వెంకటేష్ అని, డాక్టర్ వెంకటేష్, సిన్స్ 7 years అతడు హీ సపోర్టింగ్ మీ లైక్ ఎనీథింగ్. అండ్ సివిల్ సర్వీసెస్ నా విజన్ అయితే ఆ విజన్ని ముందుకు పెట్టాలి అని చెప్పింది వాడే, వెంకటేష్. మీరు ఎప్పుడైతే 9th classలో ఆ అమ్మాయిని ఎలా మీరు చూసారో, మీరు డాక్టర్ అప్పటికే డాక్టర్ అయిన తర్వాత అంటే ఈ డాక్టరేట్ నాకు ఇలాంటి సొసైటీని బాగు చేయడానికి సరిపోద్దని అనుకున్నారా? UPSCకి రావడానికి మెయిన్ రీజన్ అని అంటే డాక్టరేట్ అనేది సరిపోదని మీ ఉద్దేశమా? అంటే UPSCకి వస్తే మీరు ఏం చేయగలని మీ ఉద్దేశం అనుకున్నారు? యాక్చువల్లీ వెటనరీ సరిపోదని నాకు తెలుసు మ్యామ్. ఎందుకంటే మా వెటనరీ గురించి నా సీనియర్స్ నుండి, మా ప్రొఫెసర్స్ దగ్గర నుండి వింటూనే ఉన్నా, అండ్ ఫీల్డ్ లెవెల్ ఎక్స్పీరియన్స్లో కూడా చూస్తూ ఉన్నా. అది నన్ను సస్టైన్ చేయడానికి, నా ఫ్యామిలీని ఇంకో మెట్టు ముందుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది, కానీ సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ అంత ఇవ్వదు. కానీ సివిల్ సర్వీసెస్ ఈజ్ ఏ గ్రేటర్ ప్లాట్ఫామ్ టు వర్క్. ఆ గ్రేటర్ ప్లాట్ఫామ్ కోసం ఏమైనా చేయాలని అనిపించింది. బట్ అది అక్కడితో ఆగిపోవద్దు, బట్ దాట్ షుడ్ బి మై స్టార్టింగ్ పాయింట్.
సివిల్ సర్వీసెస్ అనేది నేను అనుకున్న గోల్కి స్టార్టింగ్ పాయింట్ అని అనుకున్నాను, కానీ దట్ ఈస్ నాట్ అన్ ఎండ్. ట్రూ. మీరు ఆల్రెడీ ఇప్పుడు యూపీఎస్సీలోకి ఎంటర్ అయిపోయారు. మీ పేరు పక్కన రేపు ఏ ఐఏఎస్ ఐపీఎస్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మీ బ్రదర్ కానీ మీ సిస్టర్ కానీ వాళ్ళ మీ మీద ఏమన్నా మీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఏమన్నా వర్క్ చేసే అవకాశం ఉందా? ఏమంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు? నేనైతే వాళ్ళని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు మ్యామ్. ఈవెన్ మై పేరెంట్స్ కూడా నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. సో ఐ డోంట్ ఫోర్స్ దెమ్. బట్ ఇఫ్ దే గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రమ్ మీ ఆర్ ఎనీ అదర్ ఆస్పిరెంట్, ఎనీ అదర్ ర్యాంకర్, ఐఎమ్ షూర్ టు సపోర్ట్. నాట్ జస్ట్ మై బ్రదర్, ఫర్ ఎనీ సీరియస్ ఆస్పిరెంట్ ఐ విల్ డూ ద సేమ్. మీకు మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అంటే డాక్టర్గా రావడానికి ఎంత గ్యాప్ వచ్చింది? డాక్టర్ అయిన తర్వాత సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అవ్వడానికి ఎంత మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉంది? అంటే టోటల్ జర్నీ గురించి మాకు ఏమైనా చెప్తారు? 2015లో నేను వెటనరీ కాలేజ్లో జాయిన్ అయ్యాను మ్యామ్. కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ కొరుట్ల, జగిత్యాల డిస్ట్రిక్ట్లో. 2020లో అయిపోయింది మ్యామ్. 2020 ఆగస్ట్లో అయిపోయింది. ఆగస్ట్లో అయిపోయిన తర్వాత వెంటనే బైక్ వేసేసుకొని లగేజ్ బైక్కి కట్టేసి హైదరాబాద్లో రూమ్ కూడా చూసుకోలేదు, ఆ ధైర్యంతోనే వచ్చేసిన హైదరాబాద్కి. పేరెంట్స్కి హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్పాను, లగేజ్ కట్టుకొని వచ్చేసా. వచ్చిన తర్వాత ఇక్కడ రూమ్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. ఒక 2 days రూమ్ దొరకలేదు. తర్వాత ఎక్కడున్నారా మరి 2 రోజులు మీరు? ఒక ఫ్రెండ్, తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర. ఓకే. ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్, నాట్ మై ఫ్రెండ్ డైరెక్ట్లీ. సో అట్లా రూమ్ దొరికింది. ఆ తర్వాత లాస్ట్ 1.5 year నుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూపీఎస్సీ, ఓన్లీ యూపీఎస్సీకి మాత్రమే డైలీ more than 10 hours అని కూడా చెప్పొచ్చు ప్రిపరేషన్. కానీ నా ప్రిపరేషన్ గ్రాడ్యుయేషన్లోనే స్టార్ట్ అయింది మ్యామ్. బికాస్ ఈ సొసైటల్ అవేర్నెస్, సొసైటల్ ఛాలెంజెస్, ఆ సొసైటల్ ఎంపతి అనేది నాకు ఫస్ట్ నుంచే ఉండింది. కానీ అప్పుడు నాకు ధైర్యం సరిపోలేదు. బికాస్ ఐఎమ్ ఫ్రమ్ దాట్ బ్యాక్గ్రౌండ్. నాకు చూసుకుంటే నాకు ఎక్కడ ఎక్కువ మార్క్స్ వచ్చినట్టు ఎక్కడా లేదు నిజంగా. నేను ఎందుకంటే ఇవాళ రేపు ఎవరు ఏ ఆస్పిరెంట్ అయినా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ దే థింక్ అబౌట్ నా వల్ల అవుతుందా లేదా అని. సేమ్ థింగ్ ఐ హ్యావ్ గాన్ త్రూ ద సేమ్ ఫేజెస్. నా వల్ల అవుతుందా అవ్వదా, నేను చేస్తానా చేయనా, నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ నా సోషల్ బ్యాక్గ్రౌండ్ కానీ అంత అవేర్నెస్ లేదు. నేను కూడా అక్కడ నుంచే స్టార్ట్ చేశాను. కానీ నా కాలేజ్ నాకు ఆ ప్లాట్ఫామ్ ఇచ్చింది. కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్సెస్, అక్కడ ప్రొఫెసర్స్ ఇచ్చిన కొంచెం మోటివేషన్ కానీ, అప్పుడే కాలేజ్లో క్లాస్లో కొంచెం టాప్ మార్క్స్ రావడం, ఇవన్నీ నాకు పుషప్ ఇచ్చాయి, అడిషనల్ ఫ్యాక్టర్స్ టు లుక్ టువర్డ్స్ యూపీఎస్సీ. అంటే ఈ ప్రిపరేషన్కి మీరు డిగ్రీలోనే స్టార్ట్ చేస్తానన్నారు. అంటే మీ పోర్షన్ అంతా అప్పుడే మొదలు పెట్టారు చదవడం? యాక్చువల్లీ అప్పుడే డిగ్రీలోనే స్టార్ట్ చేశాను మ్యామ్. 2017 ఓకే, ఆగస్ట్లో స్టార్ట్ చేశాను మ్యామ్. ఓకే. ఎన్నాళ్ళు పట్టింది మీకు? ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు సాధించారు, దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. కానీ దానికోసం మీ ఫస్ట్ అటెంప్ట్ ద బెస్ట్ అటెంప్ట్ ఇవ్వడానికి ఎన్నాళ్ళ కష్టం అంటే ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ 5 years మ్యామ్. 2017 to 2022 5 years పట్టింది. కానీ ఇనిషియల్ 2 years మాత్రం యూపీఎస్సీ అంటే ఏంటి అని అర్థం చేసుకోవడానికి పట్టింది మ్యామ్. ఆ బ్యాక్గ్రౌండ్, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ చూడడము, దాన్ని అనలైజ్ చేయడము, ఆ సబ్జెక్ట్లో అసలు కోర్ ఏం మాట్లాడుతున్నాడు సబ్జెక్ట్ గురించి. ఒక ఆథర్ ఒక బుక్ రాశాడంటే అది రాయడానికి వెనకాల రీజన్ ఏంటి, అసలు అతను మనకు ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు, అసలు ఇదంతా ఎందుకు అవసరం, దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక 2.5 to 3 years పట్టింది మ్యామ్. కానీ మీ ఉద్దేశ ప్రకారం యూపీఎస్సీ అంటే ఏంటిదని అలా అర్థం చేసుకోవాలంటే ఏం చెప్తారు? యూపీఎస్సీ ఈజ్ లైక్ ఏ టికెట్ టు ఎంటర్ ఇన్ టు ది సర్వీసెస్. రైట్. సో ఇట్ విల్ గివ్ యూ దట్ టికెట్ అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ యూ దట్ ప్లాట్ఫామ్. అదొకటి జస్ట్ ఇలా టికెట్ అనే చెప్పకుండా, ఇఫ్ ఐ క్యాన్ డిఫైన్ ఇట్, ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ సో, బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నా జర్నీ ప్రకారం ఇట్స్ ఏ catalyst టు ట్రాన్స్ఫార్మ్ ద ఇండివిజువల్. ఈ ట్రాన్స్ఫార్మ్ అయిన ఇండివిజువల్ రేపు సొసైటీకి వెళ్ళి సొసైటీని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి చూస్తాడు. సో యూపీఎస్సీ హ్యాస్ దట్ వాల్యూస్, ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ దట్ వాల్యూస్. అలాంటి వాల్యూస్, అలాంటి వాల్యూడ్ ఇన్స్టిట్యూషన్కి దాని ఎగ్జామ్కి మనం ఆస్పైర్ అవుతున్నామంటే ఆ వాల్యూస్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. దాన్ని మనం ఇంకల్కేట్ చేసుకుంటాం, దాన్నే రేపు మనం ఫీల్డ్ లెవెల్లో అప్లై చేస్తాం కూడా. సో ఇట్ ఈస్ దాట్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్మోస్ట్ వాల్యూస్ వేర్ ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద ఇండివిజువల్ అండ్ ఆల్సో ద సొసైటీ. మీరు 9th క్లాస్లో ఏదైతే మీరు అమ్మాయిని అలా చూసారో అది యూపీఎస్సీకి ఎలా లీడ్ చేసిందో, రేపు మీరు సివిల్ సర్వెంట్ అయిన తర్వాత, ఐ మీన్ అఫ్కోర్స్ మీకు ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత, మీకు ఒక క్యాడర్ ఇచ్చిన తర్వాత, ఆ పాయింట్లో అంటే అమ్మాయి అలా ఆ రోజు కనపడడానికి కారణాలనండి, లేకపోతే యాజ్ ఎ సివిల్ సర్వెంట్ నేను దీనికి ఏం చేయగలను అన్న పాయింట్ ఎప్పుడైనా అనిపించిందా మీకు?
ప్రతిరోజు అనిపిస్తుంది మ్యామ్. దాట్ వాస్ మై డ్రైవింగ్ ఫోర్స్. జస్ట్ ఒక యాస్పిరెంట్ లాగా బుక్స్ బ్యాగ్స్ వేసుకొని వచ్చేయడం కాకుండా నవ్ ఐఎమ్ థింకింగ్, అంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నా వాల్యూస్ ఏంటివి, నేను దీనికి రావడానికి రీజన్ ఏంటిది, అది నేను మధ్యలో దాన్ని వదిలిపెట్టానా లేదా అని వర్కౌట్ చేస్తున్నా ఇప్పుడు ప్రెజెంట్లీ. సో దాట్ ఈస్ ఆల్వేస్ మై సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. సో ప్లీజ్ అది మాత్రం ఎప్పటికీ వదలకండి. ఎందుకంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు పర్టికులర్ ఒక క్యాడర్ వచ్చిన తర్వాత అక్కడ మీరు వెళ్ళి జాయిన్ అయిన తర్వాత మేబీ అది ఒక సెలబ్రిటీ స్టేటస్ అనండి, లేకపోతే మీకుండే ఒక ప్రోటోకాల్ అనండి, మనిషిని ఒక 100 మెట్లు పైకి ఎక్కించిన ఫీలింగ్ ప్రతి మనిషికి ఉంటుంది డెఫినెట్గా. కానీ వెనకాతల మనకు ఒక ఫోర్స్ ఏదైతే మిమ్మల్ని నడిపించిందో ఇన్ని సంవత్సరాలు, ఆ ఫోర్స్ని మాత్రం ఇప్పుడు వదలకండి సార్. ఎందుకంటే అది ఉన్నంత కాలమే మనలో ఆ నిజాయితీ, నేను ఏదైనా చెయ్యాలి సొసైటీకి అన్న పాయింట్ ఉంటుంది. వన్స్ అది పక్కకు తప్పుకుంది అంటే ఆ సేవ అనేది మనలోంచి వెళ్ళిపోతుంది. సో మీలాంటి యంగ్స్టర్స్, కొత్త రక్తం యూపీఎస్సీలోకి అడుగుడుతోంది అని అంటే అందరికీ ఏంటంటే కమింగ్ ఫ్యూచర్లో మన సొసైటీలో బెటర్మెంట్ అనేది వస్తుందని ఒక హోప్ ఉంది మా అందరికీ. దో వీఆర్ ఇన్ టు మీడియా చాలా చూస్తూ ఉంటాం పొద్దున్న లేస్తే. అమ్మాయి మెంటలీ అంత ఇష్యూ ఉండి కూడా అమ్మాయి ప్రెగ్నెంట్తో ఉంది అని అంటే ఇలాంటి మనం చాలా చూస్తుంటాం మన సిటీస్లో కానీ విలేజెస్లో కానీ. ఆ అమ్మాయికి కూడా తెలియదు తన మీద ఎవరు అటాక్ చేశారు, పుట్టబోయే వాళ్ళకి లేకపోతే కనీసం హాస్పిటల్ తీసుకెళ్లే దిక్కు కూడా ఉండదు డెలివరీ టైంలో. అలాంటి వాళ్ళని ఫాదర్ ఎవరు అనేది ఆ అమ్మాయి కూడా గుర్తుపట్టని పరిస్థితుల్లో అసలు ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటి అని మనం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, చాలా ప్యాథిక్గా అనిపిస్తుంది. సో మీ నుంచి నిజంగా అదే సిన్సియారిటీ ఉన్న ఒక సివిల్ సర్వెంట్ని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. షూర్ మ్యామ్, ఐఎమ్ అకౌంటబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. I will surely carry all the values that you are expecting. మీ జర్నీలో సివిల్స్కి యూపీఎస్సీ ఎగ్జామ్స్ సంబంధించి ప్రిలిమ్స్కి సపరేట్గా మెయిన్స్కి సపరేట్గా ప్రిపేర్ అయ్యారా, లేదంటే రెండింటికి కలిపి ఒకసారి ప్రిపేర్ అయ్యారా అంటే ఏం చెప్తారండి? నా జర్నీ ఓవరాల్గా చూసుకుంటే 5 years మ్యామ్. బట్ బేసికలీ స్టార్ట్ చేసినప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అనేది సపరేట్గా ఎప్పుడు స్టార్ట్ చేయలేదు, అలా స్టార్ట్ చేయకూడదు కూడా. దట్ ఈస్ నాట్ ది మెయిన్ కోర్ ఆఫ్ ద ఎగ్జామ్, అది కాదు. సో ఓవరాల్గా నేను స్టార్ట్ చేయడం మాత్రం అన్నిటికీ ఒకటేలాగా నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ స్టేజ్ ఆఫ్ ద ఎగ్జామ్ అలా అనుకుని స్టార్ట్ చేశాను మ్యామ్. సో ఫస్ట్ 3 years మాత్రం సబ్జెక్ట్ యొక్క కోర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. లైక్ ఐ స్టార్టెడ్ విత్ ద బేసిక్ ఎన్సీఆర్టీస్, బేసిక్ బుక్స్. అవన్నీ అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ ఒక ఓవరాల్ ఐడియా వచ్చిన తర్వాత ఎగ్జామ్ మీద, దెన్ ఐ స్టార్టెడ్ టు సెగ్రిగేట్ మై ప్రిపరేషన్ బేస్డ్ ఆన్ ప్రిలిమ్స్, బేస్డ్ ఆన్ మెయిన్స్ అండ్ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ మ్యామ్. ఈరోజు మీరు సివిల్ సర్వెంట్ అవ్వడానికి మీకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళనండి, లేదంటే మీకు వెనుదనుగా నిలబడ్డ వాళ్ళు, థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఎవరు చెప్తారు? చాలామంది ఉన్నారు మ్యామ్. ఫస్ట్ ఫ్యామిలీ, మా బ్రదర్, సిస్టర్, తర్వాత మై ఫ్రెండ్ వెంకటేష్. వాడు లేకపోతే కలలాగే ఉండిపోయేదేమో తెలీదు. ఐ థింక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ మోర్ దాన్ ఎనీవన్. ఆ తర్వాత ప్రిలిమ్స్ మొత్తం మై ఓన్ స్ట్రాటజీ మ్యామ్. నేను నేర్చుకున్నది, నేను చేసిన తప్పుల నుంచి లెర్నింగ్, రీలెర్నింగ్, ఆ ద్వారాదే ప్రిలిమ్స్ మొత్తం నా స్ట్రాటజీ. బట్ మెయిన్స్ విషయానికి వస్తే మాత్రం ఒక అన్నున్నాడు, అతనికి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈజ్ నాట్ మై బ్రదర్, నాట్ మై ఫ్రెండ్. అతను ఎవరో కూడా నాకు తెలీదు. ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ మై ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ కూడా ఈజ్ నాట్ మై డైరెక్ట్ ఫ్రెండ్, హీఈస్ ఆల్సో ఫ్రెండ్ ఆఫ్ మై ఫ్రెండ్. సో నా సీనియర్ ద్వారా పరిచయం అయిన అన్న అతను రాంబాబు అన్న అని, ఈజ్ ఆల్సో అన్ ఆస్పిరెంట్. అతను నాకు మెయిన్స్కి గైడ్ చేయకపోయి ఉంటే ఐ థింక్ అది కూడా కలలాగే ఉండిపోయేదేమో. సో నా జర్నీలో ప్రతి స్టేజ్ నేను క్రాస్ అయ్యే వరకు జనరల్గా అంటుంటాం కదా మ్యామ్, ఒక సిన్సియారిటీ ఉంటే థింగ్స్ ఆల్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అని. నేను క్రాస్ అయిన ప్రతి స్టేజ్ దగ్గర అన్నీ నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ఈ అన్న కూడా అలాగే వెతుక్కుంటూ వచ్చాడేమో మేబీ. సో ఆ ఇంటర్వ్యూలో శశికాంత్ సార్ అని సార్, తర్వాత బాలలత మేడం కూడా ఇంటర్వ్యూ నువ్వు ఎక్కువ భయపడతావు, సో యూ హ్యావ్ టు స్పీక్ మోర్ అని మేడం పుషప్ ఇచ్చింది. ఆ తర్వాత భార్గవ్ అని హీఈస్ ఆల్సో అన్ ఆస్పిరెంట్. అతను నన్ను రోజు మిర్రర్ ముందు కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేపిస్తుండే. ఆల్దో ఈజ్ అన్ ఆస్పిరెంట్, అతనికి తెలుసు ఐఎమ్ ఈజ్ కాంపిటీటర్ అని, బట్ హీ హాస్ నెవర్ ఫెల్ట్ దట్. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ భార్గవ్ ఆల్సో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు మ్యామ్, బట్ దీస్ ఆర్ ద ప్రామినెంట్ పర్సన్స్. రైట్. మీ ఫ్రెండ్ ఏం చేశారు ఇంతకీ నాకు అది చెప్పండి. మీ ఫ్రెండ్ లేకపోతే మీ కళ కల్లానే మిగిలిపోయింది అన్నారు. ఆయన ఏం చేశారు? ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ అంటే
కలిసి తిరగడాలు, కలిసి సినిమాలు చూడాలు, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంటే కనపడుతుంది. ఎక్కడో మంచి ఫ్రెండ్ మన గురించి, మన మంచి గురించి ఆలోచించే ఫ్రెండ్షిప్ దొరకడం అనేది చాలా రేర్గా ఉంటుంది. సో ఆయన మీకోసం ఏం చేశారు అంటే ఏం చెప్తారు? నేను ఎగ్జాక్ట్లీ నా కాలేజ్లో జాయిన్ అయినప్పుడు వెటనరీ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఒకరోజు క్లాస్లో ప్రొఫెసర్ అందరిని అడుగుతుండే వాట్ ఈజ్ యువర్ ఆస్పిరేషన్ అని. నేను స్టేజ్ మీదకి వెళ్ళి స్టైలిష్గా వెళ్ళి ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేసి మాట్లాడాను. ఓకే. ఎందుకంటే నాకు ముందు అది ఉండే, దిస్ ఆల్ సినారియో ఎక్స్పీరియన్స్, ఎంపతి అదంతా ఉండే. బట్ యాజ్ ఎవ్రీ అంటే ఆస్పిరెంట్కి ఉంటుంది కదా మ్యామ్, సో అదే స్టైల్లో వెళ్ళి బోర్డు ముందు చెప్పేశాను. బట్ ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే నాకు ఆ ధైర్యం సరిపోలేదు. బట్ వీడు వచ్చి ప్రతి ఒక్కటి చెప్తాడు, చెప్పేవాడు ఎప్పుడు చేయడు, చేసేవాడు ఎప్పుడు చెప్పడు. సో వై డోంట్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అని చెప్పేసి వాడి డబ్బులతో వాడే బుక్స్ తీసుకొచ్చాడు. నాకు ఏ బుక్స్ ఉంటాయో కూడా తెలీదు, వాడు ఎక్కడి నుంచి గ్యాదర్ చేశాడో తెలియదు ఇన్ఫర్మేషన్. బుక్స్ ముందు తీసుకొచ్చి పక్కన పెట్టి నీకు అంత దమ్ముంటే చదివి చూపి చెప్పకెక్కడా అని చెప్పేసి దట్ వాజ్ ద స్టార్టింగ్ పాయింట్. దట్స్ గ్రేట్, రియల్లీ రైట్. ఆ తర్వాత నువ్వు చదువుకోవడానికి ఏమేమి కావాలో అవన్నీ నన్ను అడుగు, నేను నీకు ప్రొవైడ్ చేస్తా. నేను పొద్దున టిఫిన్కి మెస్కెళ్ళేవాని కాదు, ఈవినింగ్ డిన్నర్కి మెస్కెళ్ళేవాని కాదు. ఈవెన్ నా బట్టలు కూడా నేను లాస్ట్ 5 to 6 yearsలో ఏ రోజు ఉతుక్కోలేదు మ్యామ్. అవునా? సచ్ ఎ గ్రేట్ ఫ్రెండ్షిప్ అండి. నిజంగా ఈ రోజుల్లో ఇంత చేసి నేను నీకు ఇంత చేశాను, నా వల్లే నువ్వు ఈ స్టేజ్లో ఉన్న చెప్పుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో నిజంగా కమింగ్ ఫ్యూచర్లో మీ ఫ్రెండ్ అలా చెప్పుకునే అవకాశం ఉందా? నా వల్ల ఇలా నేనే చేశానని చెప్పుకునే అవకాశం ఉంది? అలాంటి ఫ్రెండే అతను కాదు. దట్స్ రియల్లీ గ్రేట్. అతను లేకపోతే మేబీ మీకు అర్థమైపోయి ఉంటుంది. హీఈస్ మై క్యాటలిస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఫినాన్షియల్గా నేను లోస్ ఉన్నప్పుడు కూడా, ఇంట్లో అడగలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా హీఈస్ నాట్ ఫినాన్షియలీ సౌండ్. వాడు పని చేయకపోతే వాడి ఇంటికి పంపేయలేడు. బట్ అది వదిలిపెట్టి నా రూమ్ రెంట్ వాడే కట్టాడు, నా మెస్ మొత్తం వాడే చూసుకున్నాడు. ఈవెన్ లాస్ట్ 1 to 2 years నుంచి వాడు కుక్ చేసిందే తింటాను నేను. అంటే కుకింగ్కి నాకు టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి వాడే కుక్ చేసి పెట్టేవాడు. సో బాగా చేస్తారని విన్నాను, అవునా? నిజమా? అవును మ్యామ్. ఏది నా వెజ్ చేస్తారా, నాన్ వెజ్ చేస్తారా? మోస్ట్లీ వెజ్ మ్యామ్. అంటే లాస్ట్ 3 years నుండి ఐఎమ్ ఏ వెజిటేరియన్. సో నాన్ వెజ్ కూడా చేస్తాను, బట్ లాస్ట్ 3 years నుండి చేయట్లేదు. అంటే ఎలా వంట అలవాటు మీకు? హైదరాబాద్ వచ్చి మీ సొంత ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి వంట మొదలు పెట్టారా? లేదు మ్యామ్, సేమ్ 9th 10th క్లాస్ నుండే. ఎడ్యుకేషన్ వల్ల మేము జగిత్యాలకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. మమ్మీ అంగన్వాడీ టీచర్ కాబట్టి రోజు పొద్దున 7 o'clockకి బస్ క్యాచ్ చేయాలి. సో మమ్మీ ఏదో ఒక వండి వెళ్ళిపోయేది. ఒక్కొక్కప్పుడు కుదరనప్పుడు మమ్మీ నేర్పించింది, అంటే వండుకోవడం. సో అక్కడ నుండి స్టార్ట్ అయింది మ్యామ్. మీకు లేదా అబ్బాయి వంట చేయకూడదు, అమ్మాయిలే చేయాలి, నా అబ్బాయి వంట చేస్తే వాల్యూ ఉండదు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? కానీ ఇప్పుడు సివిల్ సర్వెంట్ అయ్యాక వంట చేసే అవకాశం ఉంటుందా? చేస్తాను మ్యామ్, బికాజ్ కుకింగ్ ఈజ్ నాట్ జస్ట్ రెస్ట్రిక్టెడ్ టు ఉమెన్. ఎందుకంటే నేను ఈ సోషల్ స్పియర్స్ నుండి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చిన వాడిని. అది చేయడానికి నేను సిగ్గుపడితే ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ పాయింట్. ఈవెన్ ఎక్కడా రాసి పెట్టలేదు కదా ఉమెనే వంట చేయాలి, ఉమెనే బట్టలు ఉతకాలి, ఉమెన్ హ్యాస్ టు సర్వ్ అని. ఆ స్టీరియో టైప్స్ని బ్రేక్ చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. కానీ మళ్ళీ దాన్ని నేను కంటిన్యూ చేస్తే నెక్స్ట్ జనరేషన్కి అది కంటిన్యూ చేసిన వాళ్ళలాగా అవుతాను. కానీ సో ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ దాట్. సో నేను ఎక్కడ తినడానికి మనం సిగ్గుపడినప్పుడు కుక్ చేయడానికి సిగ్గుపడడంలో గ్రేట్. జెండర్తో సంబంధం లేకుండా, ఏజ్తో సంబంధం లేకుండా ఆకలి అనేది ప్రతి జీవికి ఉంటుంది. కానీ వండడానికి ఎందుకంత హెసిటేట్ అవుతారో, వాల్యూ వండితే వాల్యూ ఉండదు అని ఎందుకు అనుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు నిజంగా. ఎస్ మ్యామ్, దట్ ఈస్ వాట్ ఈస్ ప్రివైలింగ్ ఇన్ ద సొసైటీ. ఒక సర్టెన్ జెండర్ని, వెదర్ దట్ ఈస్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్, వాళ్ళని ఒక సర్టెన్ సెక్షన్స్కి, సర్టెన్ ఆక్యుపేషన్కి రెస్ట్రిక్ట్ చేయడం అన్నది దట్ ఈస్ వాట్ షుడ్ నాట్ హ్యాపెన్, బట్ దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. దానికి ఐ థింక్ మనం అందరం కలిసి మాట్లాడాలి. వీ హ్యావ్ టు రేజ్ అవర్ వాయిస్ ఆల్సో. ట్రూ. మేబీ సంవత్సరాల తడబడి ఒక లేడీని, అంటే సొసైటీలో ఉన్న విమెన్ని, నువ్వు ఇక్కడే వంట వండుకో, ఇల్లు క్లీన్ చేసుకో, పిల్లల్ని చూసుకో అని రిస్ట్రిక్ట్ చేసి తనకి నీకు బుర్ర లేదు, నీకు మనసు లేదు, నువ్వు ఆలోచించలేవు, నీకు ఎడ్యుకేషన్ లేదు, నిర్ణయాధికారం లేదు అని రిస్ట్రిక్ట్ చేయడం వల్లనేమో ఈరోజు ఇంత రివల్యూషన్ రావడానికి మేబీ కారణం అనిపిస్తూ ఉంటుంది నాకు. అవును మ్యామ్, ఫర్ ఎవ్రీ సపరేషన్ దేర్ ఈస్ అన్ ఆన్సర్ అండ్ దట్ ఈస్ ద రెవల్యూషన్. కరెక్ట్. సో ఎవ్రీ సపరేషన్ విల్ బీ ఆన్సర్డ్ బై రెవల్యూషన్. అది నాట్ జస్ట్ ఉమెన్ బట్ ఫర్ ఎనీథింగ్.
but woman has a prominent role in changing the society. And my mother is best example for that, and there are many mothers who are leading with the same example. ట్రూ. ఒక పక్కన గొప్ప మార్పు విమెన్లో సొసైటీలో, ఎడ్యుకేషన్ పర్సంటేజ్ పెరగడం, ఉద్యోగాలు కూడా వాళ్ళు చేయడం, ఇంటిని పిల్లల్ని ఉద్యోగాన్ని అన్నీ చూసుకుంటూనే వాళ్ళు మన దేశానికి ఒక ఇన్కమ్ సోర్స్ కూడా వాళ్ళకు తీసుకురావడం, ఇదొక పక్క చూస్తుంటే ఇంకొక పక్కన ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ అంటూ పబ్బులు క్లబ్లు తిరిగే యూత్ని మనం చూస్తున్నాం. మీరు ప్రజెంట్ సినారియో 2-3 రోజుల నుంచి మీరు చూసే ఉంటారు. సో యూత్ ఇలా పబ్బుల చుట్టూ తిరగడం కానీ, అక్కడ జరిగే యాక్టివిటీస్ కానీ, మైనర్ల మీద దాడులు అనండి, లేదంటే వాళ్ళు అక్కడ చేసే ఇష్టంతో చేసినా కూడా అది వైలెన్స్ కిందకే వస్తుంది. ఎంత ఇప్పుడు నిన్న ఒకళ్ళు అన్నారు నాతో పాటు, అమ్మాయినా అబ్బాయినా మైనర్ అయినా కూడా వాళ్ళు ఇష్టపడి అక్కడ ఒక ఏమంటారు సెక్షువల్ రిలేషన్ కానీ సంథింగ్ అక్కడ ఏదైనా జరిగినప్పుడు అది రేప్ కిందకే వస్తుంది. బికాజ్ దే ఆర్ మైనర్, షీఈ్ మైనర్ కాబట్టి అని అన్నారు. ఇష్టంతో వెళ్ళి అక్కడ తిరిగినంతసేపు వాళ్ళతో పాటు అంతా తిరిగిన తర్వాత అల్టిమేట్లీ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ సైడే వెళ్తున్నారా కమింగ్ యూత్లో? మేజర్ ఆఫ్ ది పార్ట్ అంటే మీరేమంటారు? దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ మ్యామ్ మనం చూస్తున్నది. బట్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ ఆర్ ఎడ్యుకేటింగ్ నవ్ డేస్. మేబీ అదొక ఫ్లా ఉండుండొచ్చు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. మనం దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాతే దాన్ని మనం చేంజ్ చేసే స్కోప్ ఉంటుంది. మీరు చెప్పింది ఇట్ ఈస్ అల్టిమేట్ రియాలిటీ విచ్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్, విచ్ హ్యాస్ టు బి చేంజ్. బట్ దాని ఒక్కదాని వల్ల మనం మేబీ సొసైటీని డిసైడ్ చేయలేమేమో. బట్ దీని అందరిటికీ రూట్ కాజ్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ కంప్లీట్లీ అగైన్ ద సొసైటీ. And that society includes family, surrounding society, and also value oriented education. And నన్ను అడిగితే వాల్యూలెస్ ఎడ్యుకేషన్ అండ్ వాల్యూలెస్ ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి దీనికి మేబీ రూట్ కాజ్ అయి ఉండొచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ కానీ, వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ కానీ, దిస్ మైట్ బి ద రూట్ కాజ్. సో దాన్ని చేంజ్ చేయడానికే ఇదంతా నా జర్నీ అంతా మేబీ దాని సైడే ఉండుండొచ్చు. విచ్ ఎవర్ పోస్ట్ ఐ మైట్ బీ హోల్డింగ్. That is what we have to change along with surrounding people. అమ్మ అంగన్వాడీ దాంట్లో వర్క్ చేసినప్పుడు, అక్కడ అమ్మ కోసం వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు మీరు చూసుంటారు. అంగన్వాడీ పరిస్థితులు, అక్కడ వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, అంగన్వాడీలో వర్క్ చేసే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయని మీరు చూసుంటారు. సో మీ వరకు మీరు ఎలా ఫీల్ అయ్యారంటే ఏం చెప్తారు? అంగన్వాడీ రిలేటెడ్ ఒకటి, ఇప్పటికీ అంగన్వాడీ సిస్టంలో ఒకటి లో స్కిల్డ్ పీపుల్ ఉన్నారు మ్యామ్. If I can take example, most of them are very low skilled in terms of education and also low skilled in terms of their training also. These are the prominent challenges that I have noticed. ఇంకోటి వాళ్ళకి రెస్పెక్ట్ కూడా చాలా తక్కువ. ఇంకోటి వాళ్ళకి ఆ సోషల్ సెక్యూరిటీ కూడా లేదు. అండ్ దే ఆర్ ఆల్సో లెస్ పేడ్. బట్ దే ఆర్ డూయింగ్ ద మోస్ట్ ప్రామినెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఇన్ ద సొసైటీ. గవర్నమెంట్ ఒక సైడ్ స్కీమ్స్ ఫార్ములేట్ చేస్తుంది, కానీ అది గ్రాస్ రూట్ లెవెల్ దాకా రీచ్ అవ్వాలి అంటే వీళ్ళందరూ బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ బ్రిడ్జిని మనం ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకుంటే, ఇంకా స్కిల్లింగ్ చేసుకొని వాళ్ళకి ఆ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇస్తే దట్ కెన్ రియల్లీ ట్రాన్స్ఫార్మ్ ద గ్రాస్ రూట్ లెవెల్ రూరల్ ఎడ్యుకేషన్. ఇట్ కెన్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్ ది హెల్త్ సెక్టార్ అండ్ ఇట్ కెన్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్ ది లైఫ్ స్టైల్ ఆఫ్ ద పీపుల్. ఎందుకంటే అంగన్వాడీ అంతా ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్ చుట్టూ ఆ పీపుల్స్ యొక్క ప్రతి లైఫ్లో వీళ్ళకి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది మ్యామ్. గవర్నమెంట్ స్కీమ్స్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలన్నా, బెటర్గా ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఏదైనా అవేర్నెస్ తీసుకురావాలన్నా ఇదంతా వీళ్ళ చుట్టే తిరుగుతుంది. అంగన్వాడీ, ఏఎన్ఎమ్స్, నర్సెస్, మిడ్వైఫరీ, వీళ్ళందరూ అదే దే ఆర్ ది బెడ్ రాక్ ఆఫ్ దట్ గ్రాస్ రూట్ డెమోక్రసీ, ఇఫ్ ఐ కెన్ సే. కరెక్ట్. మెయిన్స్ ప్రిపరేషన్లో చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని అడగండి, బుక్ లిస్ట్ ఒకటి అడగండి అని. సో వాళ్ళ కోసం మీరు అని చెప్తారు. బుక్ లిస్ట్ వచ్చేసి మ్యామ్ నేను చాలా తక్కువ రిఫర్ చేస్తాను. సో నేను రిఫర్ చేసిన దాంట్లో ఆల్రెడీ ప్రిలిమ్స్కి, మెయిన్స్కి అన్నిటికి కలిపి ఒకటే బుక్ లిస్ట్. లైక్ అందరూ రిఫర్ చేసినట్టే జాగ్రఫీకి ఎన్సీఆర్టీస్, హిస్టరీకి ఎన్సీఆర్టీస్, సొసైటీ కూడా ఎన్సీఆర్టీస్, అన్నిటికీ ఎన్సీఆర్టీస్ ప్లస్ ఒక స్టాండర్డ్ బుక్ రిఫర్ చేసేవాడిని మ్యామ్. దానికంటే ఎక్కువ నా మెయిన్స్ ప్రిపరేషన్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ మెయిన్స్ ప్రిపరేషన్ మేడం. ఎలా అంటారు? ఎక్స్పెరిమెంటల్ అంటే నేను ఒక బేస్, నాది ఈ జర్నీలో ఫస్ట్ 3 years అంతా ఒక బేస్ క్రియేట్ చేసుకున్నాను మేడం. తర్వాత నెక్స్ట్ ఒక 6 months అంతా ఆ బేస్ని రివైజ్ చేయడం స్టార్ట్ చేశాను. దెన్ ఆఫ్టర్ ఒక 6 months ఓన్లీ మెయిన్స్ బేస్డ్ ప్రిపరేషన్ అని టార్గెట్ పెట్టుకొని ఒక 6 months కంప్లీట్లీ
మెయిన్స్ మీదనే వర్కౌట్ చేశాను. లైక్ ఎవ్రీ సండే ఐ యూస్ టు రైట్ అట్లీస్ట్ సమ్ 4 tests అండ్ ఈచ్ టెస్ట్ ఈజ్ ఆఫ్ 2 to 3 hours. అంటే సండే వస్తే ప్రొద్దున 6:30 to నైట్ 11 వరకు రాస్తూనే ఉండేవాడిని. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో మనం అట్లీస్ట్ వీ హ్యావ్ టు రైట్ సమ్ 6 hours. ఓకే, డైలీ 6 hours రాయాలి. సో అక్కడ 6 hours నేను పర్ఫామ్ చేయాలి అంటే నేను ఆల్రెడీ గ్రౌండ్లో మినిమం 10 hours వర్క్ చేసి ఉండాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఓకే, సో అలా నా మెయిన్స్ ప్రిపరేషన్ అంతా చదవడం కంటే ప్రాక్టీస్ మీద, దాన్ని పేపర్ మీద పెట్టడం, తప్పులు చేయడం, నేర్చుకోవడం, ఇదంతా చేయడం వల్ల నాకు ఫైనల్ ఎగ్జామ్లో తప్పులు చేయడానికి చాలా తక్కువ స్కోప్ ఉండింది. సో అందుకని నాకు ఇంటర్వ్యూలో తక్కువ మార్క్స్ వచ్చినా కానీ నా మెయిన్స్ మార్క్స్ కట్ ఆఫ్కి ఒక 90 to 100 మార్క్స్ అబవ్ ఉండింది. ఓకే, సో మెయిన్స్ ప్రిపరేషన్ ఈజ్ దట్ ఈస్ డిసైడింగ్ యువర్ ర్యాంక్, దట్ ఈస్ డిసైడింగ్ యువర్ ఫ్యూచర్. అలాంటప్పుడు దాన్ని మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. అది నేను నమ్మాను, దాన్ని ఇంప్లిమెంట్ చేశాను అండ్ రిజల్టెంట్ ఈజ్ మై ర్యాంక్. అంటే మీరు ప్రిపరేషన్ అప్పుడు ఇప్పుడు మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించారు. దీనికి ముందు అంటే మీరు జాబ్ చేస్తూ చదువుకున్నారా, లేకపోతే జాబ్ని టోటల్గా వదిలేసి పక్కన పెట్టి లేదా లాంగ్ లీవ్ తీసుకుని ఇది అటెంప్ట్ చేశారా అంటే ఏమంటారు సార్? జాబ్ ఏం చేయలేదు మ్యామ్. గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు నా గ్రాడ్యుయేషన్ 5 years, నేను 3rd yearలో స్టార్ట్ చేశాను. 2nd year ఎండింగ్ 3rd year మధ్యలో స్టార్ట్ చేశాను. సో ఆ గ్రాడ్యుయేషన్తో పాటే సివిల్ సర్వీసెస్ జర్నీ స్టార్ట్ అయింది మ్యామ్. సో అలా 5th yearకి వచ్చేసరికి నా సివిల్ సర్వీసెస్ జర్నీ 3 years కంప్లీట్ చేసేసుకుంది. ఓకే, సో 2020లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది మ్యామ్, ఆగస్ట్లో. సో 2021లో అటెంప్ట్ ఇచ్చాను. సో గ్రాడ్యుయేషన్తో పాటు చూసుకుంటే ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ 5 years. గ్రాడ్యుయేషన్ కాకుండా చూసుకుంటే ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ 1.5 to 2 years. రైట్. ఇప్పుడు ప్రిలిమ్స్కి మేము ఓన్గానే ప్రిపేర్ అయ్యాను అన్నారు. మెయిన్స్కి ఎవరి దగ్గర మీరు గైడెన్స్ తీసుకున్నారంటే ఏం చెప్తారు? మెయిన్స్కి నేను ఎక్కడ గైడెన్స్ తీసుకోలేదు మ్యామ్. నిజంగా ఎక్కడ తీసుకోలేదు. అయితే ప్రిలిమ్స్ మెయిన్స్ మీ ఓన్గానే ప్రిపేర్ అయ్యారని అనుకోవచ్చా? ఓన్గా అని చెప్పలేను మ్యామ్, కానీ బేసిక్ క్లాసెస్ కోసం మాత్రం నేను ఒక కోర్స్ ఎన్రోల్ చేసుకున్నాను. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ అండ్ జాగ్రఫీ, ఈ 4ంటికి ఒక ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వడం జరిగింది. ఆన్లైన్లో నేర్చుకున్నారు? ఆన్లైన్లో క్లాసెస్ విన్నాను మ్యామ్. క్లాసెస్ విని దాని నుంచి నోట్స్ చేసుకున్నాను. దట్ ఈస్ ద ఓన్లీ పార్ట్ ఆఫ్ మై ప్రిపరేషన్ వేర్ ఐ జాయిన్ సమ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్. ఆ తర్వాత ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ మై ఓన్ స్ట్రాటజీ. బట్ మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మాత్రం ఒక డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వడం, రాసి వాళ్ళకు PDF పంపించడం, వాళ్ళు కరెక్ట్ చేసి పంపించడం జరిగింది. బట్ నెవర్ ఇన్ దిస్ జర్నీ I was not affiliated to any coaching institute except for interview purpose. Yes. Yeah, it's such a great point అండి ఇది. ఎందుకంటే స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఎంట్రీకి ఎవరైతే వెళ్తారో అన్ని చోట్ల అంటే ఈ 3 partsలోనూ ఒకే చోట వాళ్ళు ప్రిపేర్ అవుతారనే గ్యారంటీ లేదు. ప్రిలిమ్స్కి ఒక చోట రావచ్చు, మెయిన్స్కి ఒక చోట ప్రిపేర్ అవ్వచ్చు, లేదా మెంటర్ ఎవరో ఉండొచ్చు, లేదా అడ్వైజ్ ఇంకెవరో ఇచ్చి ఉండొచ్చు. సో డెఫినెట్గా మేమేం చేసాం ఇక్కడే చదివామనే పాయింట్ లేదు. ఎవరు ఏ పేరు చెప్పినా కూడా డెఫినెట్గా అది వాళ్ళకి ఏమంటారు, ఒక డ్రాప్ మన కెరియర్లో ఒక చిన్న డ్రాప్ వాళ్ళది పడినా కూడా డెఫినెట్గా ఏమంటారు అది గురువు అనండి, లేదంటే వాళ్ళకి ఇచ్చే ఒక చిన్న వర్డ్ కృతజ్ఞత అనేది డెఫినెట్గా మనం చెప్పుకుంటాం. సో ఆ పాయింట్లో మీ మెంటర్ అని అంటే ఏం చెప్తారండి? మెంటర్షిప్ కూడా ప్రిలిమ్స్కి మాత్రం నాకు నేనే మెంటర్ మ్యామ్. సూపర్. మెయిన్స్కి వచ్చేసరికి ఇఫ్ ఐ హ్యావ్ టు సే ఎనీ మెంటర్, రాంబాబు అన్న, అతను నాకు మెయిన్స్ అంటే నువ్వు అన్న చెప్పేది కూడా ఏంటంటే నువ్వు ఇక్కడ బాగా రాస్తున్నావు, సో ఇంకొంచెం బెటర్ చేయి, ఇక్కడ కొంచెం కంటెంట్ తక్కువ ఉంది, ఇంకొంచెం అడిషనల్గా కంటెంట్ ప్రిపేర్ అవ్వు అని అన్న కొంచెం ఆ లాస్ట్ కొసిమెరుపులు దిద్దుతారు కదా అలా చేసేవాడు. ఇంటర్వ్యూకి వచ్చేసరికి మేడం సిఎస్బిలో వెళ్ళాను, మేడంని అప్రోచ్ అయ్యాను. సో ఇంటర్వ్యూ మొత్తం ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ మై ఎంటైర్ క్రెడిట్ ఫర్ ఇంటర్వ్యూ, ఐ థింక్ ఐ షుడ్ గివ్ ఇట్ టు బాలలత మేడం ఫర్ ఇంటర్వ్యూ పర్పస్. ఆ తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ చాలా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ చాలా ఇన్స్టిట్యూట్స్లో అటెండ్ అవ్వడం జరిగింది. ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆల్ ఓవర్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఏం చెప్తారండి? ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యామ్ చాలా ఇన్స్టిట్యూట్స్లో మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం జరిగింది. అప్పటి వరకు నా ఇంటర్వ్యూస్ అన్నీ నా డాఫ్ బేస్డ్ వెళ్ళాయి మ్యామ్. సో నేను డాఫ్ బేస్డ్ మీద నా వెటనరీ బ్యాక్గ్రౌండ్ మీద ఎక్కువ వర్కౌట్ చేశాను. బట్ వన్ ఇంటర్వ్యూ అటెండెడ్ ఆన్లైన్ అనలాగ్ ఐఏఎస్ అకాడమీలో ఆన్లైన్ మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను మ్యామ్, జస్ట్ 10 days బిఫోర్ ద ఎగ్జామ్. ఆ రోజు ఆ ప్యానెల్లో సమ్ ఐపీఎస్ ఒక సార్ ఉండి, శరత్ యు ఆర్ వెరీ పూర్ ఇన్ కరెంట్ అఫైర్స్, సో ఇప్పటి నుండి మీరు కరెంట్ అఫైర్స్ చేయకపోతే
మీరు లిస్ట్ నుండి బయట ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పేసి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. టెన్షన్ పడ్డారా? ఆ రోజు కొంచెం టెన్షన్ పడ్డాను మ్యామ్. సో అప్పటి నుండి డైలీ ఒక 3 పేపర్స్ చదవడం స్టార్ట్ చేశాను. సో అదొకటి రిమార్కబుల్ టర్న్ ఇన్ మై ఇంటర్వ్యూ జర్నీ మేడం. సో ఆ రోజు మేబీ సార్ నన్ను అలా వార్న్ చేయకపోయి ఉంటే కరెంట్ అఫైర్స్ వదిలేసేవాన్నేమో. అండ్ మోస్ట్ ఆఫ్ మై ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్ కదా. సో ఆ రోజు ఐఎమ్ ఏ పర్సన్ హూ ఈజ్ నా యాటిట్యూడ్ ఎలా అంటే ఎవరు ఏం చెప్పినా యాక్సెప్ట్ చేసే యాటిట్యూడ్ నాది. సో ఆ రోజు ఆ సార్ చెప్పిందని నేను కూడా కొంచెం సీరియస్గా తీసుకోవడము, దాని మీద వర్కౌట్ చేయడము, అది సేమ్ అదే మోడ్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రావడం అనేది హెల్ప్ అయింది మ్యామ్. ట్రూ ట్రూ. ఎందుకంటే డాఫ్ని బేస్ చేసుకుని రాలేదు, మీది జనరల్ నాలెడ్జ్ మీదే వెళ్ళింది మొత్తం అంతా. మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ మ్యామ్. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ దట్ సార్ అండ్ దట్ అకాడమీ, Analog IAS Academy అండ్ దట్ ప్యానెల్ ఎస్పెషల్లీ. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వెటర్నరీ డాక్టర్ అయినప్పటికీ కూడా ఆ జోనర్ నుంచి మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ తక్కువ అడిగారని, లేకపోతే అది అసలు టచ్ చేయలేదని, మిమ్మల్ని చాలా డిఫరెంట్గా అడిగారని చెప్పని విన్నాను. మేము మాక్ ఇంటర్వ్యూస్ కొన్ని చూడడం వల్ల జరిగింది. సో ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇంటర్వ్యూ, టోటల్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది అంటే ఏం చెప్తారు? ఇంటర్వ్యూ రోజు ముందు రోజు డిసైడ్ అయిపోయాను మ్యామ్. అంటే మేబీ అది ఈజీగా ఉండనియండి, హార్డ్గా ఉండనియండి, ఐ షుడ్ నాట్ జడ్జ్ మై ఇంటర్వ్యూ ఇన్ ద ప్రాసెస్ అని. ఇంకోటి ఎలాంటి ప్రీ కన్సెప్షన్స్ లేకుండా ఏ బోర్డు అయితే ఆ బోర్డు రాని, ఎలాంటి భయం లేకుండా వెళ్దామని చెప్పేసి ప్రిపేర్ అయిపోయాను. ఎందుకంటే ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ దట్ డే. May 6th అనే ఒక రోజు ఒక 5 మెంబర్ ప్యానెల్ ముందు కూర్చోవాలని చెప్పేసి నేను 5 years ముందే డిసైడ్ అయ్యాను అట్ ద బిగినింగ్ ఆఫ్ మై ప్రిపరేషన్. సో ఆ రోజు కొంచెం ఎగ్జైట్మెంట్ కూడా ఏం లేదు, ఐ జస్ట్ వాజ్ కామ్ ఇనఫ్. అదే కాన్ఫిడెన్స్తో లోపలికి వెళ్ళాను. కానీ స్మితా నాగరాజ్ మేడం బోర్డ్ అనగానే కొంచెం భయం వేసింది. ఎంత కంట్రోల్ చేసుకున్నా కానీ మేడం బోర్డ్ అంటే కొంచెం భయం వేసింది. ఎందుకంటే మేడం మాస్క్ తీయనివ్వట్లేదు, ఫేస్ షీల్డ్ పెట్టుకొని ఇంటర్వ్యూ ఇవ్వాలి అంటే కొంచెం భయం వేసింది. ఎందుకంటే చాలామంది నాకు చెప్పింది ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీ టు రిమూవ్ యువర్ మాస్క్ ప్లీజ్ డూ దాట్. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటల్లో కన్విక్షన్ కనిపిస్తుంది, నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది, సచ్ దట్ దే కెన్ గ్రాబ్ యువర్ ఇంటెంట్ వెరీ ఈజీలీ అని చెప్పేసి అన్నారు. కానీ నాకు ఆపర్చునిటీ రాలేదు. సో ఆ రోజు అదొకటి, ఐ వాజ్ అన్లక్కీ ఫర్ దాట్. క్వశ్చన్స్ విషయంలోకి వచ్చేసరికి ఆల్రెడీ సర్వీస్లో ఉన్న కొంతమంది వెటనరీ సీనియర్స్ ఆఫీసర్స్ని అప్రోచ్ అయ్యాను మ్యామ్. వాట్ దే సెడ్ ఈస్ 99% ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ విల్ బీ బేస్డ్ ఆన్ వెటనరీ సైన్స్. బికాస్ వాళ్ళకి వెటనరీ మీద చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాని గురించి ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకుంటారు. సో 99% వెటనరీ మీద వెళ్తుంది కాబట్టి టెన్షన్ పడకు, యూ విల్ హ్యాండిల్ ఇట్ అని చెప్పారు. నేను అదే ధైర్యంతో లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి మేడంకి విష్ చేసి, సరౌండింగ్ మెంబర్కి విష్ చేసి కూర్చొని బ్లేజర్ బటన్ తీస్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ ఒకటేసారి బొంబార్డ్ అవ్వడం జరిగింది. మేడం స్టార్టెడ్ సెయింగ్ దాట్ యు ఆర్ ఫ్రమ్ తెలంగాణ, సో ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్ అబౌట్ తెలంగాణ, ఐ నో దాట్ యు ఆర్ వెల్ ప్రిపేర్డ్ అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు డాఫ్లో ఉన్నవన్నీ అడుగుతారని గ్యారంటీ కూడా లేదు. లేదు నాకు డాఫ్లో ఉన్న ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. మేడం నా పేరు కూడా అడగలేదు, మాస్క్ తీసి అది నేనా కాదని కన్ఫర్మేషన్ కూడా చేసుకోలేదు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది మ్యామ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ కంప్లీట్లీ ర్యాండమ్. కొన్ని బౌన్సర్స్ కూడా పడినాయి. లైక్ లాస్ట్ 50 years నుండి స్టేట్స్ ఎలా సపరేట్ అయ్యాయి, ఏ మోటివ్తో సపరేట్ అయ్యాయి, ఇప్పుడు ఏ స్టేట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, దాంట్లో నీ ఫేవరెట్ స్టేట్స్ ఏమైనా ఉన్నాయా, అయితే ఎందుకు, అది నా ఫస్ట్ క్వశ్చన్ మ్యామ్. ఫస్ట్ క్వశ్చనే చాలా లెంగ్తీ ఉండింది. తర్వాత నిజంగా స్టేట్స్ అనేటివి పీపుల్స్ విల్ వల్ల ఫామ్ అవుతాయా, లేదా పొలిటికల్ విల్ వల్ల ఫామ్ అవుతుందా, స్మాలర్ స్టేట్స్ నిజంగా అవసరమా దేశానికి, స్మాలర్ డిస్ట్రిక్ట్స్ అవసరమా అని చెప్పేసి. సో ఇది మేడం అడిగిన క్వశ్చన్స్ మేడం. తర్వాత సెకండ్ బోర్డ్ మెంబర్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ ప్రోటోకాల్ గురించి స్టెప్ బై స్టెప్ చెప్పండి అని చెప్పేసి అన్నారు. తర్వాత సోలార్ ప్యానెల్స్లో యూజ్ చేసే ఎలిమెంట్స్ ఏంటివి, వాటి యొక్క ప్రాపర్టీస్ అడిగారు. సో ఇవేవి నా సబ్జెక్ట్ డొమైన్లో లేవు. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీ ఆఫ్ దోట్స్. ఇంకోటి థర్డ్ మెంబర్ వచ్చేసి సార్ ఆస్క్డ్ అబౌట్ చైనాని ఇండియాని కంపేర్ చేసి క్వశ్చన్స్ అడగడం జరిగింది. లైక్ చైనీస్ డెమోక్రసీ, ఇండియన్ డెమోక్రసీ, డూ యూ థింక్ దట్ ఇండియా ఈస్ ఫెయిలింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ ఇట్స్ డెమోక్రసీ అని చెప్పేసి అడిగారు. సో అలా హైలీ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ విచ్ ఈస్ నాట్ అండర్ మై డొమైన్. అసలు యాక్చువల్లీ డాఫ్లో ఉన్న దాని మీదే బేస్ అయ్యి ఉంటుంది ఇంటర్వ్యూ అని అంటారు కదా జనరల్గా, కానీ మీ విషయంలో అది జరగలేదు. యాక్చువల్లీ మేబీ జరగలేదు. ఓ మై గాడ్, ఐ వాజ్ అన్లక్కీ ఇన్ దట్ డే. యు ఆర్ వెరీ లక్కీ అండి. ఇంత క్రిటికల్గా జరిగినా కూడా ఫైనల్లీ యూ హ్యావ్ అచీవ్డ్ కదా.
Yes, ma'am, but I had a very low score in interview. ఓకే. Even though I was confidently speaking in front of the board, నా ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసి 155 దగ్గర ఆగిపోయినాయి. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 180 to 195 ఈ మధ్యలో ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇన్ కేస్ మెయిన్స్లో తక్కువ వచ్చిన ఇంటర్వ్యూలో 180 వస్తాయి కాబట్టి ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మై ర్యాంక్ బిలో 100. దట్ వాజ్ మై టార్గెట్ టు అచీవ్ ఇన్ మై ఫస్ట్ అటెంప్ట్. రైట్. But unfortunately, I just got 155 in interview. Less than 155 also, I think so. So, కొంచెం స్ట్రెస్ఫుల్గా వెళ్ళింది, బట్ హవెవర్ ఐ మేనేజ్ ఇట్ విత్ మై కాన్ఫిడెన్స్. రైట్. మీ ఇంటర్వ్యూతో నాకు కూడా కొంచెం భయం పట్టుకుందండి. ఏంటంటే డాఫ్లో ఉన్న డీటెయిల్స్ మీదే బేస్ అయ్యి ఉంటుంది 90% అనేది ఇన్ని రోజులు అందరూ చెప్పిన విషయం. బట్ ఈరోజు అది కూడా ఉండదు, ఇది కూడా నాలెడ్జ్ బేస్లోనే వెళ్తుంది అని అంటే కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది నిజంగా స్టూడెంట్స్కి. మేబీ వాళ్ళు ఆ విషయంలో నన్ను నా పర్సనాలిటీని జడ్జ్ చేశారేమో మేడం. నా పర్సనాలిటీ, హౌ ఐ క్యారీ క్వశ్చన్స్, హౌ ఐ క్యారీ దట్ కాన్ఫిడెన్స్, మేబీ అది టెస్ట్ చేసి ఉండొచ్చు. మేబీ యూపీఎస్సీ నెవర్ టెస్ట్ యూ ఆన్ నాలెడ్జ్. దే జస్ట్ వాంట్ టు టెస్ట్ యూ వెదర్ యూ ఆర్ దట్ పర్సన్ హూ ఈజ్ హోల్డింగ్ దట్ ఇన్స్టిట్యూషనల్ వాల్యూస్ అంటాం కదా మ్యామ్. ఆ ఇన్స్టిట్యూషనల్ వాల్యూస్ హోల్డ్ చేసే క్యారెక్టర్ మీ దగ్గర ఉందా లేదా, వెదర్ యూ ఆర్ హోల్డింగ్ దట్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, ఆ వాల్యూస్. బికాస్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, ప్రిపేర్ అయ్యే వారి దగ్గర. బట్ దట్ వాల్యూస్ ఆర్ that unique values, that is what that will decide the fate of a nation. True. So I think that is what they are looking for. True. మీ ఫస్ట్ అటెంప్ట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు, ఆ సిచ్యువేషన్స్ మాతో ఒకసారి పంచుకోండి. రిజల్ట్ వస్తుందని తెలుసు మ్యామ్. వీ వర్ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్స్ ఆన్ 27th of May. కానీ డిలే అవ్వడం వల్ల 30 May రోజు వచ్చింది. సో ఈ 27th నుండి 30 వరకు టెన్షన్ అలాగే ఉండిపోయింది. టెన్షన్, యాంగ్జైటీ. ఏంటంటే ఈ జర్నీలో లిస్ట్లో పేరుంటే చాలు అని ఒక చిన్న అది, కానీ వస్తే మాత్రం 100 లోపే రావాలి ర్యాంక్ అన్నది ఒక కాన్ఫిడెన్స్. వస్తుందన్న కాన్ఫిడెన్స్, ఇన్ కేస్ పోతే ఏం చేయాలన్న భయం. ఈ రెండింటి మధ్యలో ఒక 3 days అలాగే ఉండిపోయింది. ద నైట్స్ వర్ స్లీప్లెస్. ఐ వాస్ ఫియరింగ్ దాట్ మళ్ళీ ప్రిలిమ్స్ ఇవ్వాల్సి వస్తుందేమో, ఇన్ కేస్ ఈసారి ఇస్తే అవుతుందో లేదో, ఆ భయంతో ఆ 3-4 days ట్రావెల్ చేయడం జరిగింది. నేను స్టడీ హాల్లో ఉన్నాను మ్యామ్. స్టడీ హాల్లో ఉన్నా కానీ ఎందుకో ఆ హెడేక్ వల్ల రూమ్కి వచ్చేసి నా ఫ్రెండ్స్తో రూమ్కి వచ్చి ఉంటే ఒక 2 friends ఆర్ వెయిటింగ్ ఫర్ మీ టు లెట్ మీ నో అబౌట్ మై రిజల్ట్స్. సడన్గా ఎవరో పీడిఎఫ్ అప్లోడ్ చేశారు టెలిగ్రామ్లో. సర్చ్ చేస్తే కుగ్లావత్ శరత్ నాయక్ సో అండ్ సో ర్యాంక్ 374 ర్యాంక్ అని వచ్చింది. కానీ నేను నమ్మలేదు. బికాస్ అయితే నా ర్యాంక్ అయితే 600లో రావాలి లేదా 100 లోపు రావాలి. సో 300లో వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థాట్ దట్ సమ్మన్ ఈస్ ఫేకింగ్ ద రిజల్ట్ అని అనుకున్నాను. ఎందుకంటే యూపీఎస్సీలో ఆ ఫేక్ రిజల్ట్స్ రావడం కామన్ 2-3 days ముందు. సో నాకు ఇది రాదు, మేబీ నా పేరు కాదు, మేబీ ఫస్ట్ అటెంప్ట్లో 374 ర్యాంక్ ఎంటర్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, నమ్మలేము ఇది, నాకంత నిజంగా అంత సినిమా ఉందా, నిజంగా నేను అంత హార్డ్ వర్క్ చేశానా, వీటన్నిటి మధ్యలో ఫోన్ కాల్స్ రావచ్చాయి మ్యామ్. సో యు ఆర్ ఇన్ టు ఐఏఎస్, నీకు ఆ రిజల్ట్ వచ్చింది 374 ర్యాంక్ అని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కాల్ చేయడము. అప్పుడు నమ్మడం స్టార్ట్ చేశాను. ఈవెన్ రైట్ నౌ మీ దగ్గరకు వచ్చే ముందు కూడా నిజంగా ర్యాంక్ నాదేనా కాదా అని హాల్ టికెట్ నెంబర్ నుండి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే అదే పేరుతో ఇంకెవరైనా క్యాండిడేట్స్ ఉన్నారా అని సర్చ్ చేసుకుంటూ స్టిల్ ఐఎమ్ అనేబుల్ టు బిలీవ్ దాట్ ఇట్స్ మై నేమ్. నిన్న కూడా నేను ఒకటి చూసాను, తనకి ఎవరో అమ్మాయి, ఢిల్లీలో అమ్మాయి పేరు అంతా అనౌన్స్ చేస్తారు. ఈ అమ్మాయిని స్కూల్ వాళ్ళు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు అందరూ ఫెలిసిటేట్ చేస్తారు. తెర చూస్తే లిస్ట్లో చూసుకుంటే హాల్ టికెట్ నెంబర్ వేరే ఉంటుంది, నేమ్ ఒక్కటి సేమ్ నేమ్ ఉందని చెప్పిన తర్వాత వాళ్ళు రిలీజ్ అయ్యారు. యా దట్స్ ట్రూ రియలీ. బట్ మీరు అచీవ్ చేశారండి. నమ్మాలనిపిస్తుంది మ్యామ్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్ అనండి, లేకపోతే మిమ్మల్ని కలిసి మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం, ఈ సెలబ్రిటీ స్టేటస్ అనండి, హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ? సెలబ్రిటీ స్టేటస్ అంటే మ్యామ్, ఐ జస్ట్ వాంట్ టు పుట్ మై సెల్ఫ్ లో. బికాస్ వన్స్ యూ గెట్ దాట్ స్టేటస్, అది మనకి నిజంగా అది అచీవ్ అయినాం అనుకుంటే ఐ థింక్ వీ విల్ బీ ఫార్ అవే టు రీచ్ పీపుల్ ఆర్ కామన్ సిటిజన్స్. సో అది ఎప్పుడు నేను కామ్గా ఉండడానికి ట్రై చేస్తున్నా ప్రస్తుతానికి. ఐఎమ్ హ్యాపీ దాట్ ఐ షుడ్ నాట్ గివ్ నెక్స్ట్ అటెంప్ట్ ఆ బర్డెన్ లేదు అని చెప్పుకోవడానికి ఐఎమ్ హ్యాపీ. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై ర్యాంక్ టు బీ ఫ్రాంక్. బట్ సరౌండింగ్ పీపుల్, చుట్టుపక్కల సొసైటీ కానీ, పేరెంట్స్, ఫ్రెండ్స్, మా వెటనరీ ఫ్రాటర్నిటీ అంతా, దే ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ ప్రైడ్ ఆఫ్ మీ. ఐ వాజ్ హ్యాపీ ఫర్ దాట్, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై ర్యాంక్. ఇప్పుడు మొన్న అటెంప్ట్ ఇచ్చారా? లేదు మేడం, ఇవ్వలేదు. చాలు, ఇంకా మీరు మంచి క్యాడర్స్ ఇంకేం కావాలి మీకు? రియల్ అండి, మీలాంటి కష్టపడ్డ వ్యక్తులు
యూపీఎస్సీ సైడ్ వస్తే సొసైటీకి ఎంతో కొంత మంచి జరుగుతుందని మాలాంటి వాళ్ళందరికీ ఒక హోప్ అనమాట. విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ రియలీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.